సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నేను చాలా సార్లు మీకు మంచి కంటెంట్ తెద్దామని చూస్తాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. మీకు ఎవరైనా ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, మెసెంజర్ లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ లో కానీ, ఎక్కడి నుంచైనా ఎవరైనా కాల్ చేసి ఏమైనా అడిగితే దయచేసి ఎవరికి డబ్బులు పే చేయొద్దండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నంబర్ 70014567559. ఈ ఒక్క నెంబరే. ఓకే, 70014567559. ఈ నెంబర్ దాటి మన దగ్గర ఏ నెంబర్ లేదండి. ఏదైనా ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే ఈ నెంబర్ కి మేము డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. ఓకే, ఈ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్ లోకి వెళ్దాం. రేపు మార్కెట్ లోకి వెళ్ళే ముందు ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం చేసిందో చెప్తాను చూడండి. ఫ్లాట్, ఇంచుమించు ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. మార్నింగ్ డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే నేను 12,400 లెవెల్, నేను మరీ ఇంపార్టెంట్ గా చెప్పాను, 12,400 12,425 ఈ లెవెల్ క్రాస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తే ఓకే. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నేను 12,300 325 ఇక్కడికి వస్తుంది అని చెప్పాను. అక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక ట్రేడ్ అయితే అయ్యింది. మార్కెట్ ఇంక టైం పాస్ చేస్తుంది, సైడ్ వేస్ అయితే అది వదిలేద్దాం. బట్ ఒక మంచి ట్రేడ్ అయితే దొరికింది. అండ్ నిఫ్టీ అయితే ఇగో రెసిస్టెన్స్ సపోర్ట్ ద కరెక్ట్, నేను చెప్పిన సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. సేమ్ రెసిస్టెన్స్, అదే రెసిస్టెన్స్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచే యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టే జరిగింది ఫిన్ నిఫ్టీ. రేపు ఫిన్ నిఫ్టీ ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వద్దాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి ఇక్కడికి రండి. ఫిన్ నిఫ్టీలోకి వెళ్ళండి. వెళ్ళాక రేపు ఓకే, ఈ రోజు 8th, రేపు 9th ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. షో అవే కొట్టాను. షో అవే కొట్టాక మీకు ఓవరాల్ గా ఇక్కడ ఏం కనబడుతుంది, ఇక్కడ బాగా సార్ చూడండి. 2.86 సిఆర్, ఏది 2.76 సిఆర్ కాల్ సైడ్ ఉంది. 1.8 సిఆర్ పుట్ సైడ్ ఉంది. అంటే పుట్ కన్నా కాల్ ఎక్కువ ఉంది, కాల్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, సో ఓవరాల్ గా మీరు చూస్తే ప్రజెంట్ 23,600 ఒక్క రెసిస్టెన్స్. 23,600 అంటే ఈ లెవెల్. 23,600 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ప్రెసెంట్ ఒక రెసిస్టెన్స్ కింద ఉంది. ఈ లెవెల్ కొద్దిగా పైన ఎట్టుకోండి, ఇదంతా ఒక రెసిస్టెన్స్. బట్ అక్కడ ఒకవేళ ఇంకా చూస్తే పెద్ద రెసిస్టెన్స్ 24,000 దగ్గర ఉంది. 24,000 అంటే ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ మధ్యలో ఇది కూడా ఒక పేరు పెట్టుకోండి. ఇంత దూరం ఇది దూరమైన రెసిస్టెన్స్. సపోర్ట్ మాత్రం ఒకవేళ 23,000 దగ్గర ఉంది. ఎక్కడ 23,000 అంటే ఇక్కడ ఉంది. యాజ్ ఇట్ ఈస్ నిన్నట్లానే ఉన్నాయి సపోర్ట్లకి, ఇది ఏం మారలే. మధ్యలో ఎక్కడైనా సపోర్ట్ ఉందా? ఎక్కడ మేజర్ సపోర్ట్ లేదండి. బాగా వినండి, ఎక్కడ మేజర్ సపోర్ట్ అయితే ప్రెసెంట్ లేదు. ఎందుకు లేదు అంటే సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి. చూడండి, మార్కెట్ ప్రీవియస్ డే సైడ్ వేస్ లో ఉంది, ఈ రోజు సైడ్ వేస్ లో ఉంది. పెద్దగా మేజర్ సపోర్ట్ లేదు. ఇన్ కేస్ మార్కెట్ 23,000 దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కన్ఫర్మ్ గా 23,401 బ్రేక్ అయ్యి కిందకి వెళ్తేనే మీరు ఇక్కడ వరకు అంటే మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అది అవ్వకపోతే అవ్వదు. మీరైతే ఏమీ ప్లాన్ చేయదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మార్కెట్ 23,604 ఏదైతే ఉందో దీనిపైన మార్కెట్, దీని హై కూడా బ్రేక్ అవ్వాలి. దానిపైన మార్కెట్ ఏమవ్వాలి, ఈ హై బ్రేక్ అవ్వాలి. దానిపైన మార్కెట్ ఈ హై బ్రేక్ అవ్వాలన్నమాట, ఈ హై. సో అది అంతా 23,681. ఈ హై బ్రేక్ అయితేనే మీరు అక్కడ 23,800 దాకా రావచ్చు ఈ లెవెల్ కి. ఓకే, ఎప్పుడు ఈ హై బ్రేక్ అయితేనే గుర్తుపెట్టుకోండి, ఈ హై 23,681. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ సెల్ చేసి కూర్చున్న వాళ్ళు, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు, ఈ రోజు కూడా సెల్ చేసి కూర్చున్న వాళ్ళు, ఇది దాటి వెళ్తే అంటే సారీ అంటే సెల్ చేసి కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడైతే కామ్ గా కూర్చున్నారు, సెల్ చేసి ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తున్నారు. దీని పైకి వెళ్తే ప్యానిక్ లోకి వస్తారు. 23,681 దాటితేనే మీరు 23,800 వరకు ఈజీగా చూడొచ్చు. అప్ సైడ్, డౌన్ సైడ్ వెళ్తే ఇది డౌన్ సైడ్ 23,400 23,401 డౌన్ అయితే డౌన్ సైడ్ చూడొచ్చు. బట్ ఈ మధ్యలో ఉందా, మళ్ళీ సేమ్ అదే లెవెల్ చెప్తున్నాను. ఒకవేళ ఇదే మధ్యలో ఉంటే ఓపెన్ అవడం రేపు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటే
మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి 23,500 దగ్గర ఈ రోజు ఎలా బయింగ్ వచ్చింది, ప్రీవియస్ ఎలా బయింగ్ వచ్చిందో, ఒకవేళ రేపు కూడా మార్కెట్ వచ్చి ఇక్కడ రివర్సల్ క్యాండిల్ తీసుకుంటే ఒక బయింగ్ ప్లాన్ చేయండి సేమ్. ఒకవేళ అదే 23,620 దగ్గర కానీ సేమ్ ఇదే రివర్సల్ ఎక్కడ తీసుకుంది, ముందు తీసుకుంది, మొన్న తీసుకుంది, ఈ రోజు తీసుకుంది, రేపు కూడా ఇక్కడ ఓపెన్ అవడం ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి కిందకి వస్తే ఇక్కడ ప్లాన్ చేయొద్దు. నేనేం చెప్పా ఇక్కడ చేస్తాను అనుకుంటారేమో, చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే ఆల్రెడీ 1 టైం 2 టైం ఈ రోజు ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కిందకి లాగారు, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ కిందకి లాగారు, మళ్ళీ వెళ్ళింది. ఒక క్యాండిల్ చూడండి, ఒక క్యాండిల్ ఇక్కడికి వచ్చి సెల్లర్ కి అడ్వాంటేజ్ ఇచ్చింది వెళ్ళమని, ఒక క్యాండిల్ కింద చూస్తే ఒక క్యాండిల్ లో బయర్ పైకి లాగుతున్నాడు. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకున్నా ఇక్కడ సెల్లర్ వీక్ గా ఉన్నాడు. ఈ లెవెల్ దగ్గర ఆల్రెడీ చాలా సార్లు సెల్ చేశాడు, అంటే క్వాంటిటీ ఆల్రెడీ పెట్టేశాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ 1000 క్వాంటిటీ ఉందనుకో, ఫస్ట్ టైం ఒక 100, సెకండ్ టైం 500, 300, 400, 500 వెళ్ళిపోయింది. 1000 క్వాంటిటీ దూరిపోయింది. ఆడ క్వాంటిటీ అంతా ఆల్రెడీ సెల్ చేసేసాడు. మళ్ళీ ఎక్స్ట్రా క్వాంటిటీ సెల్ చేయడానికి ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ లేవు, అండ్ సెల్లర్ కూడా స్ట్రాంగ్ గా లేడు. సో ఒకవేళ రేపు కానీ దీని పైకి వెళ్తే సెల్లర్ అప్పుడు ట్రాప్ అవుతాడు. అప్పుడు 23,681 చూడండి. ఈ ఒక్క లెవెల్ ఇంపార్టెంట్, ఇది కీ లెవెల్. ఇది దాటి వెళ్తేనే మీకు మంచిగా సెల్లర్ ట్రాప్ అవుతాడు. కాబట్టి ఒక ర్యాలీ కనబడుతుంది మీకు, అంటే అప్ సైడ్ కి ఒక మూమెంటం కనబడుతుంది. ఓకే, ఇది ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను చెప్పాను 52,500 లో ఇద్దరు ఉన్నారు, కాలు ఉంది, పుట్టు ఉంది, అక్కడ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. అందుకే బ్లాక్ కలర్ లైన్ పెట్టాను. అండ్ అనాలిసిస్ చూడండి, ఈ రోజు మార్కెట్ ఏంది, ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ రోజులో ఈ జోన్ లో హాల్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఇద్దరు ఉన్నారు కాబట్టి పైకి కిందకి ఫైట్ లాగుతున్నారు. సో ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ పెడతా. బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ లో సేమ్ చూడండి, ఇగో 52,500 లో ఎవరున్నారు, కాలు ఉంది, పుట్టు ఉంది. కాకపోతే ఈ రోజు కొద్దిగా రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అయింది లెవెల్ ధర 52,500. సో ఈ లెవెల్ ధర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ అయింది అన్నమాట. సో ఈ లెవెల్ ధర కొద్దిగా రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అయింది. సరే, సపోర్ట్ ఎక్కడ ఉంది, 52,000 దగ్గర ఉంది. 52,000 ఇక్కడ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఇంకెక్కడ రెసిస్టెన్స్ ఉంది, 53,000 రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్ అండి. మనం ప్లాన్ చేసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీలో ఈ లో బ్రేక్ అవ్వాలి, లేదా ఈ హై బ్రేక్ అవ్వాలి, అంతే. ప్రెసెంట్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ నా ఇప్పుడు వ్యూ ఎలా ఉంది చూడండి, చెప్తాను. ఇది రెసిస్టెన్స్ ఉంది, అంటే కాల్ ఉంది, ఇక్కడ కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ ఉన్నారు. బట్ పుట్ కన్నా కాల్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, అంటే ఇదొక బేసిక్ రెసిస్టెన్స్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ లో పైన గానీ ఓపెన్ అయితే మళ్ళీ సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది, అది పెద్ద విషయం కాదు. బట్ ఓన్లీ పాయింట్ ఈస్ 52,720 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే 53,000 మీరు చూడొచ్చు, లేదంటే లేదు. అదే విధంగా 52,259 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే దెన్ మీరు 52,000 చూడొచ్చు, లేదంటే లేదు. సో పైన ఇది, కింద ఇది. ఒకవేళ మధ్యలో ఉంది అంటే డోంట్ ట్రేడ్, నో ట్రేడ్. ఈ జోన్ లో ఉందంటే నేనైతే ట్రేడ్ చేయను, ప్రిఫర్ చేయను, మీరు కూడా చేయను. ఓకే, సింపుల్, అంతే. ఈ రోజుకి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ చాలు. ఎందుకంటే రేపు ఎల్లుండి ఫిన్ నిఫ్టీ, అప్పుడు ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఫిన్ నిఫ్టీ చూస్తే ఇవి కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. జూన్ మంత్ పిఎన్ఎల్, జూన్ మంత్ ఎవరైతే పిఎన్ఎల్ అడుగుతున్నారు, మా స్టూడెంట్ పిఎన్ఎల్ అని, అంటే నేను చేయలేదు, స్టూడెంట్ పిఎన్ఎల్ పెడతానన్నారు కదా అని అడిగారు చాలా మంది. ప్రీవియస్ వీడియోస్ లో కామెంట్ చేశారు పిఎన్ఎల్ పెట్టరా బాబు అని. వాళ్ళకి ఇక జూన్ మంత్ స్టూడెంట్ పిఎన్ఎల్, ఒకరి పిఎన్ఎల్ కూడా కాదు, ఒకరిద్దరిది పిఎన్ఎల్ కూడా కాదు, ఎంతమంది పెట్టానో చూపిస్తా చూడండి. ఇగో మోర్లోకి వెళ్ళండి, నిఖిల్, ఫస్ట్ నిఖిల్ పిఎన్ఎల్, యుగేంద్ర పిఎన్ఎల్, భరత్ పిఎన్ఎల్, మూర్తి గారు పిఎన్ఎల్, మొత్తం 1, 2, 3, 4 పిఎన్ఎల్ పెట్టారు, లింకులు పెట్టా. 5 మనిషిది జస్ట్ పిఎన్ఎల్ రాదు, అది అంటే లింక్ రాదు, 5 పైసలు లింక్ ఆప్షన్ లేదు కాబట్టి అది డైరెక్ట్ చూపించా. మీరు జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒరిజినల్ గా పిఎన్ఎల్ ఓపెన్ అయిపోతాయి. స్టూడెంట్స్ ఎంత సంపాదిస్తున్నారో, ఓన్లీ ఆల్గో ట్రేడింగ్, అంతా ఓన్లీ ఆల్గోసే. ఓకే, నార్మల్ గా 2 months 3 months నుంచి ఆల్గోస్ నడిపి ఎలా సంపాదిస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పిఎన్ఎల్ లో ప్రతి ఒక్క వీడియో ఉంటది. మీరు వెళ్ళి ఇక్కడ నుంచి అయితే ఈ పిఎన్ఎల్ వీడియో చూసుకోవచ్చు. ఇది జెరుదా వెరిఫైడ్ పిఎన్ఎల్.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. మై స్టూడెంట్ పిఎన్ఎల్ అని ఈ రోజే అప్లోడ్ చేసిన 3 hours బ్యాక్ మీరు చూడండి. ఓకే, సో ఇంకా ఫ్యూచర్ నిఫ్టీ 50 ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఫిన్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో ఏమైందంటే షార్ట్ కవరింగ్ పెద్ద బిగ్ ప్లేయర్ కాదు, లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్ కాదు, లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ ఏది బిగ్ ప్లేయర్ కాదు, అది నార్మల్ అంతా. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే లాంగ్ బిల్డప్ ఓకే, ఇక్కడ డీసెంట్, మా నాట్ ఏ బిగ్ ప్లేయర్, డీసెంట్. షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ ఓకే, లాంగ్ బిల్డప్ మళ్ళీ ఓకే, షార్ట్ కవరింగ్ షార్ట్ బిల్డప్ మళ్ళీ ఓకే ఓకే. బట్ లాంగ్ బిల్డప్ అనేది మాత్రం కరెక్ట్, అంటే ఇది కొద్దిగా ఒక డీసెంట్ వచ్చాడు కానీ మిగతాదంతా ఓకే. షార్ట్ బిల్డప్ లాంగ్ కవరింగ్ అంటే పైన కింద సెల్ చేసి కూర్చున్నారు ఓవరాల్ గా. ఓకే, నెక్స్ట్ ఇది మా టీం అనమాట ఇది ఈ రోజు. సో ఈ రోజు ఆల్గోస్ డీటెయిల్స్, ఈ రోజు ఆల్గో అయితే లాస్ ఇచ్చిందండి, ఏం లేదు. జస్ట్ ఈ రోజు ఫస్ట్ మీకు ఫిన్ నిఫ్టీ ఆల్గో చూపిస్తా. ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఆల్గో 3,904 రూపీస్ ప్రాఫిట్ ఈ రోజు. ఓకే, 8th 7వ నెల 8వ తారీఖు 2024 ఈ రోజు డేట్. 1.2 lakh సెల్లింగ్ ఆల్గో ఈ రోజు 964 రూపీస్ లాస్, అండ్ 5 lakh ఆల్గో 7,000 రూపీస్ లాస్. ఓకే, డన్, బాగానే ఉంది, డన్ ఫర్ ద డే. అది మంత్ ఎండ్కి వచ్చేసరికి మేము ప్రాఫిట్ లాస్ మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఈ మంత్ది. సో ఇదన్నమాట మా ఆల్గో పర్ఫార్మెన్స్. అండ్ మీరు కూడా ఎవరైనా మనలాగా ఆల్గో చేయాలి, నా A to Z ట్రేడింగ్ ఫ్యామిలీలో అంటే నాకు తెలుగు ట్రేడర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి, స్టాండర్డ్ గా ఒక దగ్గర నేను స్టాండ్ అవుట్ అవ్వాలి, ఫ్యూచర్ లో ఇలా సిస్టమ్ ముందు కాకుండా ట్రావెల్ చేస్తూ కూడా ట్రేడింగ్ చేస్తూ మనీ అర్థం చేసుకోవాలి, ఆల్గోస్ రన్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటే, అంటే నేను పాయింట్ ఏంటంటే సిస్టమ్ ముందు ఎక్కువ ఉండకుండా జాబ్ చేసే ఎంప్లాయీస్ అయినా ఎవరైనా మీకు అంత ట్రేడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ లెర్నింగ్ ఇచ్చు, అంటే A to Z లో నేను కంప్లీట్ నాలెడ్జ్ కూడా షేర్ చేశాను. మీరు మొత్తం నాలెడ్జ్ అంతా నేర్చుకొని అంత అడ్వాన్స్ లెవెల్ బేసిక్ లెవెల్ అంతా నేర్చుకోవచ్చు. మాన్యువల్ గా కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. బోల్డ్ స్ట్రాటజీలు ఉన్నాయి, బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, స్కాల్పింగ్ ఉంది, స్వింగ్ ఉంది, పొజిషనల్స్ ఉన్నాయి, హోల్డింగ్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇప్పుడు అంటే మల్టీ బేగర్ స్టాక్స్ ఉన్నాయి, మొత్తం A to Z అన్ని ఉంటాయి. ప్రైస్ యాక్షన్ ఉంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంది, ఇప్పుడు ఆల్గోస్ ఉన్నాయి, ఫోరెక్స్ ఉంది, క్రిప్టో ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. సో కంప్లీట్ ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్. మీరు ఎలా అంటే 70014567559 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే, వాట్సాప్ చేస్తేనే డీటెయిల్స్ వస్తాయి. కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయరు. 70014567559 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అయితే వస్తాయి. ఓకే, ఇంకా అప్పుడు ఎవరో ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తానండి, అన్ని చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బై బై.